ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను చావో రేవో అన్నట్టుగా తీసుకున్న ప్రధాన పార్టీలు విజయానికి ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోలేదు. హస్తినలోని పలు నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్న తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏపీ, తెలంగాణ నుంచి కీలక నేతలను బరిలోకి దించాయి. బీజేపీ తరపున చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తే కాంగ్రెస్ కు మద్దతుగా రంగంలోకి దిగారు రేవంత్ రెడ్డి. మరి ఫలితాల విడుదలైన నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల్లో తెలుగు సీఎంలు చూపించిన ప్రభావం ఎంత? విభేదాలు ఢిల్లీ ఎన్నికల్లో అటు ఆప్ను ఇటు కాంగ్రెస్ ను నిండా ముచ్చేస్తే ఎన్డీఏలోని ఐక్యతా రాగం బీజేపీకి కలిసొచ్చింది. ఢిల్లీ ప్రచారంలో బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షాలతో పాటు మిత్రపక్షాలకు చెందిన ఇతర నేతలు కూడా బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. దీంతో ఆయా వర్గాల ఓట్లు బీజేపీకి బోనస్ అయ్యాయి. ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఢిల్లీలోని షాహదారా ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి తరపున క్యాంపెయిన్ చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్న చంద్రబాబు, కేజ్రీవాల్ పాలనలో హస్తిన అన్ని రంగాల్లో వెనకబడిపోయిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించిన చంద్రబాబు, తాగునీరు, వాతావరణ కాలుష్యం వంటి సమస్యల పరిష్కారానికి బీజేపీ గెలుపు అవసరమని తెలిపారు. మన దేశ రాజధాని బాగుండాలి, మన రాష్ట్ర రాజధాని బాగుండాలని కోరుకుంటాం. అలాంటి ఈ ప్లేస్ లో మళ్ళీ మనందరం ఊపిరి పీల్చుకోవాలంటే నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ మనకిస్తే తప్ప ఈ ఢిల్లీకి మోక్షం లేదని మరొకసారి ఢిల్లీ వాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్యాలెస్ లు కట్టుకున్న వారిని ఏపీ ప్రజలు తిరస్కరించి తిప్పికొట్టారన్న చంద్రబాబు, ఢిల్లీలో కూడా అద్దాల భవంతులు కట్టుకున్న కేజ్రీవాల్ వంటి వారిని తరిమి కొట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. రాజకీయాలంటే అధికారం కోసం కాదు, ప్రజా సేవ కోసం. అయారాం గయారాములు కాదు, ప్యాలెస్లు కట్టుకునే వాళ్ళు కాదు, ప్రజలకు చిత్తశుద్ధిగా సేవ చేసే వాళ్ళు కావాలి. కానీ ప్యాలెస్లు కట్టుకొని విలాసవంతమైన జీవితాలు నివసించే వాళ్ళు కాదని మీకు తెలియజేస్తున్నా. ఏపీ సీఎం చంద్రబాబు బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ విజయానికి ప్రయత్నించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలకు సంబంధించి పోస్టర్లను విడుదల చేశారు రేవంత్ రెడ్డి. ఢిల్లీలో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్న రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. हम लोग तेलंगाना राज्य में 1 साल के अंदर जो चुनाव के समय पर 2 लाख रुपए तक खर्चा माफ़ी करने के लिए वादा किया था, हम लोग पहले ही साल 21,000 करोड़ रुपए किसानों को खर्चा माफ़ी किए, हमारे बात निभाए. తెలుగు ప్రజలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబు చేసిన ప్రచారం బీజేపీ విజయానికి ఉపయోగపడగా రేవంత్ రెడ్డి హామీలు మాత్రం కాంగ్రెస్ ను బతికించలేకపోయాయి. వరుసగా 3వ సారి కూడా ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 0కే పరిమితమైంది.